హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేవలం 30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 150 కోట్లు కొల్లగొట్టిన ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ ఇప్పుడు మన ముందుకు వచ్చేసింది. థియేటర్స్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మలయాళం హర్రర్ కామెడీ ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఆ సినిమానే సర్వం మాయ. అసలు ఈ సినిమా ఎలా ఉంది, హిట్ కొట్టిందా లేదా అనేది ఈ వీడియో క్లియర్గా చూసేద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే హీరో ప్రభేందు ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుర్రాడు. కానీ దేవుడిని అసలు నమ్మడు. తండ్రిలా పౌరోహిత్యం చేయడం ఇష్టం ఉండదు. మంచి గిటారిస్ట్ అవ్వాలన్నది అతని కల. కానీ కాలం కలిసి రాక గత్యంతరం లేక డబ్బుల కోసం తన బావతో కలిసి అయిష్టంగానే పూజలు హోమాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో ఒక పిల్లాడికి పట్టిన దయ్యాన్ని వదిలించడానికి వెళ్తే అక్కడ ఊహించని ట్విస్ట్. ఆ దయ్యం ఆ పిల్లాడిని వదిలేసి మన హీరో వెంట పడడం మొదలు పెడుతుంది. విచిత్రం ఏంటంటే ఆ దయ్యానికి తానెవరో తెలియదు, ఎలా చనిపోయిందో గుర్తులేదు, దానికి ఎలాంటి పవర్స్ కూడా ఉండవు. అందుకే మన హీరో దానికి డేలులు అని పేరు పెడతాడు. అసలు ఆ దయ్యం గతం ఏంటి, హీరోకి ఆ దయ్యానికి మధ్య చివరకు ఎలాంటి బాండింగ్ ఏర్పడింది అనేది మిగతా కథ. సాధారణంగా హర్రర్ సినిమాల్లో మనుషులు దయ్యాన్ని చూసి భయపడతారు. కానీ ఈ సినిమాలో దయ్యమే మనుషులను చూసి భయపడుతుంటుంది. ఇదే ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. హర్రర్ కామెడీ జానర్ అయినప్పటికీ ఎక్కడ భయపట్టే సీన్స్ ఉండవు. పైగా ఆ ఆడదయ్యం చేసే పనులు చూస్తే భయం పోయి ప్రేమ పడుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా చకచకా సాగిపోతుంది. సెకండ్ హాఫ్ మాత్రం కథ అక్కడక్కడే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. కాస్త సాగదీత ఫీలింగ్ వస్తుంది. అయితే డేలులో దయ్యం స్క్రీన్ మీద కనిపించే ప్రతి సీన్ మాత్రం చాలా క్యూట్ అండ్ స్వీట్గా అనిపిస్తుంది. క్లైమాక్స్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కూడా రొటీన్కి భిన్నంగా కాస్త సింపుల్గా అనిపించినా మనసును తాకుతుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే నివిన్ పౌలి ప్రొవెందు పాత్రలో చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. ఇక దయ్యంగా చేసిన రియా షిబు అయితే ఈ సినిమాకి హైలైట్ అని చెప్పాలి. ఆ క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో ఆడియన్స్కి ఫిదా చేసింది. మిగతా పాత్రలన్నీ కూడా కథలో చక్కగా ఇమిడిపోయాయి. టెక్నికల్ విషయానికి వస్తే కేరళ అందాలను కెమెరాలో బంధించిన తీరు అద్భుతం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా మూడ్ని బాగా ఎలివేట్ చేసింది. తెలుగు డబ్బింగ్ క్వాలిటీ బాగున్న పాటల లిరిక్స్ మాత్రం నేచురల్కి భిన్నంగా ఉన్నాయి. ఫైనల్గా చెప్పాలంటే దయ్యం సినిమాలంటే భయపడే వాళ్ళు కూడా చాలా ధైర్యంగా చూడగలిగే సినిమా ఇది. చూస్తున్నంతసేపు దయ్యం ఇంత అందంగా ఉంటుందా, ఇలాంటి దయ్యం మన లైఫ్లో ఉంటే బాగుండు అని ఒక్కసారైనా అనిపిస్తుంది. ఈ వీకెండ్ ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకుంటూ చూడడానికి సర్వం మాయ ఒక బెస్ట్ ఆప్షన్. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.